అవతారమూర్తి వారి జ్ఞాన స్వరూపాన్ని తలవంచి నమస్కరిస్తూ వేదికపైనటువంటి స్వాగత సమితి ఏదైతే గోదావరి హారతి ఉత్సవ సమితి తరపున ఈరోజు హారతి కార్యక్రమం నడవబోతున్నదో ఆ హారతి స్వాగత సమితి అధ్యక్షులుగా ఉన్నటువంటి న్యాయమూర్తి సేవ నుంచి విరమించుకున్నటువంటి సేవా నివృత్తులైనటువంటి న్యాయమూర్తి నరసింహారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో శాసనసభ పక్ష ఉపనాయకులు గౌరవనీయులు రామచంద్రారెడ్డి గారు, వేదికపైనటువంటి గౌరవనీయులు మనోహర్ రావు గారు, ఇటువైపు వేదిక మీద ఇటు వేదిక మీద అనేక సామాజిక రాజకీయ సాంస్కృతిక సేవా రంగాల్లో చాలా ప్రముఖ పాత్ర వహించేటువంటి సంస్థలకు ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రముఖ పదాధికారులు, నాయకులు, స్వాగత సమితి సభ్యులు ఈసారి ఈ యొక్క హారతి కార్యక్రమానికి ఒకవైపు దత్తపీఠం నుంచి స్వామీజీ ఈరోజు గోదావరి ఒడిలో మన అందరిని ఆశీర్వదించడానికి వారు రావడం ఒక పవిత్రమైనటువంటి క్షణం మనకైతే, ఈసారి హారతి ఉత్సవ సమితి తరపున స్వాగత సమితి నరసింహారెడ్డి గారి నాయకత్వంలో చాలా మంచి ఉన్నతులైనటువంటి ప్రముఖులైనటువంటి పౌరులందరూ కూడా వివిధ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా స్వాగత సమితి సభ్యులై మనందరినీ కూడా స్వాగతించారు. వారిని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. గోదావరి చాలా పవిత్రమైనటువంటి నది. ఈ గోదావరి నదిలో మనం ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా వేలాది మంది భక్తులందరికీ కూడా తెలుసు, ఇక్కడి నుంచే మనం వస్తాం, మళ్ళీ వెళ్ళేది ఈ గోదావరి నది ఒడిలోకే. అందుకనే మనం తల్లిలాగా భావిస్తాం. ఈ దేశంలో గంగా నది మనందరికీ ఆధ్యాత్మిక ఆధారం అయితే ఆ గంగా నది స్వరూపమే ఈ గోదావరి. దక్షిణ భారతదేశంలో కేవలం కాకుండా మొత్తం భారతదేశంలోనే గంగా నది తరువాత అతి పొడుగైనటువంటి నది. అంతేకాకుండా తెలుగు ప్రజలకు అత్యధికమైనటువంటి భూభాగాన్ని స్పర్శిస్తూ అనేక సామ్రాజ్యాలకు స్థానమిచ్చి, అటు శాతవాహన సామ్రాజ్యం, కాకతీయ సామ్రాజ్యం, ఇలాంటి అనేక సామ్రాజ్యాలు ఈ యొక్క నది తీరంలో వెల్లి విరిశాయి, పుష్పించాయి, పల్లవించాయి. సాహిత్యానికి, సరస్వతి ఆరాధనకు కేంద్రమైనటువంటి ఈ నదీ తీరం, గౌతమ మహామహర్షి తపస్సు చేసినటువంటి ఈ నదీ తీరం ఈరోజు తెలుగు ప్రజల్లో మహారాష్ట్ర ఆ తరువాత అత్యధికమైనటువంటి అంతకన్నా అత్యధికమైనటువంటి భూభాగాన్ని 469 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ప్రయాణిస్తున్నటువంటి ఈ తెలుగు ప్రాంతాలు, అందులో తెలంగాణ చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం. ఈ తెలంగాణ జీవన రేఖ ఏ నది అని అనుకుంటే అది ఖచ్చితంగా గోదావరి. ఇక్కడ బాసరా, ధర్మపురి, మంతిని, కాళేశ్వరం, భద్రాచలం ఇలాంటి అనేక పుణ్యక్షేత్రాలు ఈ యొక్క నదీ తీరంలో ఉన్నాయి, వెలిశాయి. వాటన్నిటి ఛాయలో ఆశీర్వాదంతో ఈ యొక్క తెలుగు సమాజం ముందుకు పోతున్నది. స్వామీజీ ఆశీర్వాదంలో నేను అనేక సంవత్సరాల క్రితం స్వదేశీ ఉద్యమంలో అఖిల భారత కన్వీనర్గా పనిచేస్తూ ఢిల్లీ కేంద్రంగా ఉన్నప్పుడు మైసూర్ ఆశ్రమంలో స్వదేశీ ఉద్యమ కార్యక్రమాల సమావేశాలకు హాజరు కావడానికి నాకు అవకాశం దొరికింది. అప్పుడు నేను చూశాను, సంగీతం భారతదేశంలో సంగీతం విషయంలో
స్వామీజీ చేసినటువంటి పని ఏదైతుందో, తపస్సు ఏదైతుందో అది అపురూపమైనటువంటి. భారతదేశం సంగీతమైనటువంటి దేశం. సంగీతమే మన ఆధారం, సంగీతమే మన ప్రాణం. సంగీతం ద్వారానే మన కళలు, 64 కళలు మనం వెళ్ళి విరిశాయి. కాబట్టి అటువంటి సంగీత సేవలో ఒక అవతారమూర్తి అయినటువంటి స్వామీజీ ఈరోజు గోదావరి హారతికి, గోదావరి తీరంలో ధర్మక్షేత్ర పుణ్యక్షేత్రంలో రావడం ఎన్ని పుణ్యక్షేత్రాల, ఎన్ని పుణ్యక్షణాల కలయిక మీరు ఆలోచించండి. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో మనం ఇక్కడ, గోదావరి నది ఒడిలో మనం ఇక్కడ, అదేవిధంగా దత్తాత్రేయ అవతారమూర్తి అయినటువంటి సచ్చిదానంద గణపతి గారి ఆశీర్వాదం ఇక్కడ. ఈ 3 కలిసినటువంటి హారతి చాలా పవిత్రమైనటువంటి హారతి. మనందరికి కూడా తెలుసు, గోదావరి ఈరోజు కేవలం నది కాదు, ప్రపంచంలో నదులన్నీ ఏదైనప్పటికీ కూడా భారతదేశంలో నదులు మాతృమూర్తులు, ఒక భగవంతుని యొక్క అవతారాలు. అటువంటి గోదావరి నిర్మలంగా ప్రవహించాల, కాలుష్య రహితంగా ప్రవహించాల. ప్రవహించేదాన్ని మాత్రమే మనం నది అంటాం. ప్రవహించనినటువంటి నీరును మనం నది అనం. ప్రవహించని నీరు పుణ్యమైనటువంటిది కాదు, పవిత్రమైనటువంటిది కాదు. ప్రవహించినటువంటి నీరుతో మనం సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వం. ప్రవహించినటువంటి నీరుతో మనం పూజ చేస్తున్నప్పుడు భగవంతునికి అతి పవిత్రమైనటువంటి నీరుగా భావించం. కాబట్టి ఈ యొక్క ప్రవహిస్తున్నటువంటి నీరు ఇలానే గలగలా పారుతూ ప్రవహిస్తుండాలా. ఆ ప్రవహిస్తున్నటువంటి గోదావరి మనందరికి కూడా, మన సమృద్ధికి, మన సాహిత్యానికి, మన కళలకు, మన ప్రాణానికి, మన ఆరోగ్యానికి, మన సమాజానికి శక్తినిస్తూ ఉండాలనేటువంటి భావనతో ఈ యొక్క హారతి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 4 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి హారతిలో మొదటిసారిగా సాధ్వి ఉమాభారతి గారు రావడం జరిగింది. రెండవసారి స్వామి పరిపూర్ణానంద స్వామి గారు రావడం జరిగింది. మూడవసారి జగద్గురు శంకరాచార్య వాసుదేవానంద సరస్వతి గారు, యోగి ఆదిత్యనాథ్ గారు రావడం జరిగింది. 4వసారి పరమ పవిత్రమైనటువంటి శ్రీ 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 సచ్చిదానంద గణపతి గారు మన మధ్యలో మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఉన్నారు. ఈరోజు నేను చాలా క్లుప్తంగా కేవలం హారతి విషయం అనేక సార్లు చెప్పడం జరిగింది. కాబట్టి హారతి విషయం ఎక్కువ మాట్లాడకుండా కేవలం హారతే ఇస్తూ సంవత్సరానికి ఒకసారి, జస్టిస్ నరసింహారెడ్డి గారు అన్నారు, దీన్ని కేవలం సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసంలో మనం పుణ్యం ప్రసాదించడం కోసమే చేయడం కాదు. రాబోయేటువంటి రోజుల్లో నదీ తీరంలో హారతి ప్రతిరోజు ఇవ్వడానికి మనం ఎలా ప్రయాణిస్తాం, ముందుకు ఎలా ఎదుగుదాం. ప్రభుత్వాలు కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, మందిరాలు కానీ, ఆలయాలు కానీ, ఆశ్రమాలు కానీ, గోశాలలు కానీ ఈ యొక్క నదీ తీరంలో ఎదుగుతూ, అదే విధంగా పైకెదుగుతూ గోదావరికి హారతి ఇచ్చి గనగనా గంటలు కొట్టి స్వాగతించేటువంటి హారతి మనం ఒకరోజు కాకుండా సంవత్సరంలో అత్యధికమైనటువంటి రోజులు, అదే విధంగా 365 రోజుల వైపు ఏ విధంగా ప్రయాణం చేస్తామనేటువంటి ఆశతో ఈ హారతి ప్రారంభించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో స్వామివారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఈ యొక్క హారతి కార్యక్రమం విస్తరిస్తుంది. ఈరోజు గోదావరిలో అనేక ప్రాంతాల్లో హారతి కార్యక్రమం జరిగింది ఈ సంవత్సరం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ప్రతి గ్రామంలో హారతి ఇచ్చేటువంటి కార్యక్రమం వైపు విస్తరించేటువంటి ఈ యొక్క ఉద్యమంలో, ఈ యొక్క కార్యక్రమంలో, ఈ యొక్క యజ్ఞంలో స్వామివారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మనకు బలం వస్తుంది. గోదావరి మాత యొక్క ఆశీర్వాదంతో మనకు ప్రేరణ వస్తుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా వైవిధ్యం ఉండేటువంటి, జైవ వైవిధ్యం ఉండేటువంటి దండకారణ్య ప్రాంతం ఇది. ఈరోజు దండకారణ్యం మిగలలేదు. కాబట్టి అది ప్రభుత్వాలు కానీ, ఆ రాజకీయ పార్టీలు కానీ, సామాజిక ఉద్యమాలు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ తిరిగి దండకారణ్యాన్ని ఎలా మనం జీవింపజేస్తాం, ఎలా జైవ వైవిధ్యాన్ని మనం పెంచగలుగుతాం. అదేవిధంగా దేశంలో ఉండేటువంటి ఆవులు ఈరోజు దేశావళి ఆవులు. ఆవంటే దేశావళి ఆవే, ఇంకా ఏది కూడా ఆవు అనబడదు. ఆవు రూపంలో, ఆవు పేరులో ఇంకేదైనా చెప్పొచ్చు, కానీ ఆవు అంటే కేవలం మన భారతదేశంలో దేశావళి ఆవు మాత్రమే. కాబట్టి ధర్మపురి క్షేత్రం ఒకనాడు ఆవుల నిలయంగా, ఆవులకు తీరంగా, ఆవులకు కేంద్రంగా ఉండేటువంటి ధర్మపురి, గోదావరి
తిరిగి ఈ యొక్క ఆవులు భారతదేశంలో పూజనే కాదు, మన వ్యవసాయానికి, మన జీవితాలకు, మన పిల్లల ఆరోగ్యాలకు, మన మాతృమూర్తుల యొక్క ఆరోగ్యాలకు ఏ విధంగా కేంద్రాలు అవుతాయి అనేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క ఆశీర్వచనంతో ముందుకెళ్లాలని నేను భావిస్తున్నాను. అదేవిధంగా కేవలం జైవ వివిధ్యం, అడవులు, చెట్లు ఇదే కాదు, ఆవులే కాదు, రాబోయేటువంటి రోజుల్లో సరస్వతి పూజ మన భారత జ్ఞాన పరంపరను ముందుకు తీసుకెళ్లడానికి, మన భారత సంగీత పరంపరను ముందుకు తీసుకెళ్లడానికి ఈ యొక్క హారతి ఏ విధంగా ప్రేరణ ఇస్తుంది, ఈ రోజు మనం సంకల్పం తీసుకుందామని చివరిగా ఏదైతే గోదావరి హారతి ఉత్సవ సమితి ఉందో మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారాలతో, ఇక్కడ ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి భక్తులు, మాతృమూర్తులు, సామాజికంగా క్రియాశీలకంగా పనిచేసేటువంటి నాయకులు, విద్యావేత్తలు, వీళ్ళందరి సహకారంతో ఏ విధంగానైతే ప్రతిరోజు ఇంతింతై వటుడంతై అని పెరిగినట్టు హారతి కార్యక్రమం పెరుగుతుందో, స్పందన పెరుగుతుందో, రాబోయేటువంటి రోజుల్లో నేను చెప్పినటువంటి అనేక ప్రకల్పాలకు, అనేక కార్యక్రమాలకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనకు ప్రేరణ లభిస్తుంది, శక్తి దొరుకుతుందని ఆశిస్తూ చివరిగా గోదావరి హారతి ఉత్సవ సమితి నిర్వాహకులకు ఈసారి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే స్పందించి సహకరించి ఇక్కడ విశాలమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం అటు మీడియా మిత్రులు కానీ, అటు పత్రికా విలేకరులు కానీ, మీడియా మిత్రులు కానీ, అదేవిధంగా ఏదైతే స్వాగత సమితి, సామాజిక రంగాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, సేవ చేస్తున్నటువంటి వాళ్ళు, సహకరిస్తున్నటువంటి వాళ్ళు, లక్ష్మీ నరసింహస్వామి మందిరం నుంచి యాజమాన్యం ఏదైతుందో వాళ్ళందరూ మనకు సహకరించినటువంటి వాళ్లకు మరొకసారి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, భక్త బృందానికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీ అందరూ కూడా ఈరోజు శ్రీ 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 సచ్చిదానంద గణపతి వారు మనకు ఈ యొక్క కార్యక్రమం వారి ఆశీర్వచనాలు లభిస్తాయి, ప్రసాదం లభిస్తుంది, ఆశీర్వచన ప్రసాదం మనకు లభిస్తుంది. ఆ ప్రసాదాన్ని మనం తీసుకొని వెళ్ళేటప్పుడు గోదావరి నది హారతి ఇవ్వడానికి మనం వెళ్ళేటప్పుడు ఈ నిర్వాహకులు చెప్తున్నటువంటి సూచనలను పాటిస్తూ ఆ ఉత్సవ కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొంటూ మనం ఒక రకమైనటువంటి అనుశాసనంతో మనం సహకరిస్తూ విజయవంతం చేసి వెళ్ళాలని మరొకసారి మీ అందరికి కూడా నమస్కరిస్తూ, స్వామివారి పాదాలకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై భారత్, జై గోదావరి మాత, జై గంగా.